హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు ప్రవళిక వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఎపిసోడ్ మా అత్తగారితో చేస్తున్నాను. జనరల్గా మనం పిల్లలకి చెట్లు చాలా అవసరం, ప్రతిరోజు మనం చెట్లకి నీళ్లు పోయాలి, ప్రతి బర్త్డేకి ఒక ట్రీని ప్లాంట్ చేయాలి అని చెప్తూ ఉంటాం కదా. సో అలా మా అత్తగారు మా జనరేషన్కి, మా నెక్స్ట్ జనరేషన్కి ఒక రోల్ మోడల్గా నిలిచారు. అది చెప్పడమే కాదు, చూపించారు. 20 years నుంచి ఎంతో అందంగా మా అత్తగారు పెంచుకుంటున్న గార్డెన్ని ఇవాళ మనందరికీ నేను చూపిద్దామని అనుకుంటున్నాను. ఎంత అందంగా ఉంటుందో మీరే చూడండి. అది బనానా అండి. కొంచెం వెనక్కి జరుగు పర్ణిత. ఇది బనానా ట్రీ. ఇది ఫ్రూట్ బౌల్ లో కొంచెం డిఫరెంట్గా కనిపించడానికి ఈ క్రోటన్ అనేది ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి దీనికి. ఇది కూడా చూడటానికి చాలా కలర్ఫుల్గా అట్రాక్టింగ్గా ఉంది. నా ఫేవరెట్ ఫ్లవర్స్ ఇవి. ఒక్క పాట్స్లోనే కాకుండా మామూలుగా ఇవి మనకి ఫ్రిడ్జ్లో ట్రేస్, అవి ఫ్రిడ్జ్ పాడైపోయినప్పుడు ట్రేస్ అవి మనం పడేస్తూ ఉంటాం కదా. సో ఆ ట్రేస్లో ఇలాగ మట్టి పోసి ఇలా కలర్ఫుల్గా ఉండడానికి ఇలాంటివి రీయూజ్ చేస్తున్నాము మెటీరియల్స్. ఇవి ఏం ప్లాంట్ పర్ణిత? టేబుల్ రోజ్. ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి, పింక్ కలర్, యెల్లో కలర్. సో మనం ఫ్రిడ్జ్లో పాడైపోయిన మెటీరియల్స్తో ఇలాగా బ్యూటిఫుల్గా రీయూజ్ చేయొచ్చు అనమాట. మా అమ్మకి అయితే గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. మా అమ్మకి కదా మా అమ్మ. ఇవాళ అయితే మన అందరికి మా అమ్మ తాను పెంచిన ప్లాంట్స్ అన్నీ చూపిస్తుంది. చూడండి, ఇది 5 years గోవా ట్రీ. చూడండి గోవాస్. మా అమ్మకైతే గోవాస్ అంటే చాలా ఇష్టం కదా మా అమ్మ. జనరల్గా ఇవి బాక్సెస్, క్యాప్స్ అలా మిస్ అయిపోయినప్పుడు మేము ఇలాగా స్టోర్ చేసి ఇందులో ఇది లిల్లీ ఫ్లవర్స్కి స్టోర్ చేసాము. ఇదేమో ఇది అయితే చూడండి, ఫ్లవర్ అయితే చాలా బాగుంది కదా. ఇందాక మనం చూసిన ఎల్లో క్రోటన్ అండ్ పింక్ క్రోటన్ మిక్స్డ్గా ఉంది. సో ఇవి ఇలా రీయూజ్ చేస్తున్నాము. చూడటానికి చాలా అందంగా చక్కగా కనిపిస్తాయి. ఎప్పుడు మనం పాట్సే కాకుండా ఇలా ఆల్టర్నేటివ్గా మన ఇంట్లో ఉన్న మెటీరియల్స్తో యూస్ చేయొచ్చు గార్డెనింగ్కి. సో మనం రోజు వాటరింగ్ మన ప్లాంట్స్కి చేయటం మర్చిపోకూడదు. ఇది మల్లెపువ్వు చెట్టు. ఎవ్రీడే టైంకి నేను మా అమ్మని హెల్ప్ చేయడానికి ఈ ఫ్లవర్స్ కోస్తాను. ఇది 40 years ఓల్డ్ మ్యాంగో ట్రీ. మా ఇంట్లో అందరం మేము ఎవ్రీ ఇయర్ ఈ మ్యాంగో ఫ్రూట్తోనే పెట్టుకుంటాము. మేమే కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. చాలా మ్యాంగోస్ వస్తాయి దీనికి. మాకు తెలిసిన వాళ్ళందరికీ చాలా కాయలు పంపిస్తూ ఉంటాము. ఇది 40 years ట్రీ. మీకు మ్యాంగోస్ ఇంకా దగ్గరికి చూపించాలి అంటే మనం పైకి వెళ్దాం, అక్కడ చూద్దాము. చాలా మ్యాంగోస్ ఉంటాయి, తీసుకు. చెట్లు కావాలంటే ఇవన్నీ మా చెట్టు నుంచి కోసిన మ్యాంగోసే. ఇవి పండాక ఇలా ఉంటాయి, ఎంత స్వీట్గా ఉంటాయో. మేము ఈ మ్యాంగోసే తింటాము. ఈ తమలపాకు చెట్టు మా ఇంట్లో ఎప్పుడు పూజలైనా మేము ఇవే యూజ్ చేస్తాము, బయట నుంచి కొనము. నాకు పపాయాస్ అంటే చాలా ఇష్టం. అందుకనే మా అమ్మాయి పపాయా ట్రీ ప్లాన్ చేసింది నేను చిన్నప్పుడు. ఈ ఫ్లవర్ చాలా బాగుంది కదా. ఇది శంకు పువ్వు చెట్టు.
జనరల్గా మేము ఫుడ్ కలర్స్ ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే ఈ పూలే యూస్ చేస్తాము. మా అమ్మ నాకు ఫుడ్ కలర్స్లో ఏమన్నా కలర్స్ కావాలంటే ఇవే యూస్ చేసిద్ది మా అమ్మ. ఇది అలోవెరా ప్లాంట్. మేము ఫ్రెష్ ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలంటే మేము ఈ అలోవెరా జెల్ని యూస్ చేస్తాము. నాకు ఈ అలోవెరా జెల్ అంటే చాలా ఇష్టం. చూడండి జెల్. ఇది నా ఫేవరెట్ ఫ్రూట్ దానిమ్మ. మందార పూలు. నాకు మందార పూలు అంటే చాలా ఇష్టం. ఇది ఎప్పుడో పాతది బిన్ అన్నమాట, మేము యూస్ చేయట్లేదు. సో దీన్ని ఇట్లా ఇంత బ్యూటిఫుల్గా ఇందులో మొక్క నాటి ఇలా చేసాము. సో మనం ప్రతి దాన్ని రీయూజ్ చేసి మన ఇంట్లో చక్కగా మొక్కలు అనేవి పెంచుకోవచ్చు. ఒక అందమైన గార్డెన్ని తయారు చేసుకోవచ్చు. మా అత్తయ్య ఎక్కువ అన్నీ రీయూజ్ చేస్తూ ఉంటారు. మా అత్తగారు ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న ఈ గార్డెన్ని ఎప్పటి నుంచో వీడియో అప్లోడ్ చేయాలనుకున్నాను. ఫైనల్గా ఇవాళ కుదిరింది. సో బేసిక్గా మనం డైలీ యూజ్ చేసుకునే ఫ్లవర్స్ చిన్నవి అవన్నీ మన సొంత గార్డెన్లో మనమే పండించుకోవచ్చు. అది పాసిబుల్ అవుతుంది అని చూపించడానికే ఈ వీడియో చేశాను. అలాగే మనం ఇంట్లో ఉన్న థింగ్స్తోనే రీయూజ్ చేసుకొని కూడా గార్డెనింగ్ చేయొచ్చు. ఇలా ప్లాంట్స్ ఉండటం వల్ల మనకి ఫ్రెష్ ఆక్సిజన్ అనేది ఉంటుంది. రోజు కొంచెం టైం ఇలా మార్నింగ్ ఈవినింగ్స్ ఇలా స్పెండ్ చేయడం వల్ల మనకి బ్రీతింగ్కి లంగ్స్కి చాలా బాగుంటుంది. ఎక్కడికో వెళ్ళకుండా మన ఇంటి చుట్టూ స్పేస్నే మనం ఇలా క్రియేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.